హలో ఫ్రెండ్స్, యూజీసీ నెట్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2024లో జరిగిన ఎగ్జామినేషన్కి సంబంధించి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సెకండ్ పేపరు అది సెప్టెంబర్ 3 జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్స్ చూస్తున్నాం. ఇప్పుడు 3 పార్ట్స్ చూస్తాం. ఇది ఫోర్త్ పార్ట్. ఈ ఫోర్త్ పార్ట్లో లాస్ట్ 25 క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాం అన్నమాట. ఇది రీ ఎగ్జామ్ జరిగిన క్వశ్చన్ పేపర్ సంబంధించింది. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 126 క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ ప్రీవియస్గా 3 పార్ట్స్లో 25 క్వశ్చన్స్ ప్రకారం 3 పార్ట్స్ చూసాం. ఇది లాస్ట్ పార్ట్. ఈ పార్ట్లో మనం మరొక 25 క్వశ్చన్స్ చూద్దాం. దీంట్లో ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు. ఫీచర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇంటర్డిసిప్లినరీ నేచర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ స్కాటర్, మల్టిప్లిసిటీ ఆఫ్ లాంగ్వేజ్, వైడ్ రేంజ్ in quality and reliability, accumulation of information into the vast quantity. ఇవి ఫీచర్స్. ఇటు సైడ్ వచ్చి ఇన్ఫర్మేషన్ సర్వీస్ వచ్చేసి ఇండెక్సింగ్, క్లాసిఫికేషన్ అండ్ స్టోరేజ్ సిస్టమ్ అండ్ రెఫరెన్సెస్, ఇన్ఫర్మేషన్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఎవాల్యుయేషన్, ట్రాన్స్లేషన్ సర్వీస్, ఇండెక్సింగ్ టెక్నిక్ ఇంటు ది ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అండ్ క్వాలిటీ ఎంక్వైరీ సర్వీసెస్. సో ఇది దీనికి సంబంధించి. దాంట్లో మనకి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. అంటే 1/4 ఇంటర్డిసిప్లినరీ నేచర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ వచ్చేసి దానికి వచ్చేసి ఇండెక్సింగ్ ది టెక్నిక్స్ టు ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ ఎంక్వైరీ సర్వీసెస్. నెక్స్ట్ 2కి వచ్చేసి బీకి వచ్చేసి 3, బీకి వచ్చి 3 మల్టిప్లిసిటీ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చేసి 3 వచ్చేసి ట్రాన్స్లేషన్ సర్వీస్. నెక్స్ట్ సికి వచ్చి 2, సికి వచ్చి 2 అన్నమాట, ఇన్ఫర్మేషన్ డేటా అనాలిసిస్ అండ్ ఎవాల్యుయేషన్. డీకి వచ్చేసి 1. సో ఇక్కడ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 127 చూడండి. ఇన్ విచ్ సీక్వెన్స్ వన్ షుడ్ consult the following information source to understand about referral service with its increasing the extension and intention. So library science with a slant to documentation, reference service by S.R. Ranganathan, Herald's Librarians Glossary and Reference Book, Encyclopedia of Library Information Science. దీనికి వచ్చేసి మనకి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఫస్ట్ వచ్చి సి, తర్వాత వచ్చి డి, తర్వాత వచ్చి బి, తర్వాత వచ్చి ఏ మాట. సో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 128 చూడండి. ఫాలోయింగ్ హ్యావ్ మేజర్ ఇనిషియేటివ్ ఇన్ ది ఎన్హాన్సింగ్ ది ఎడ్యుకేషన్ అకాడమిక్ లైబ్రరీ సిస్టమ్ ఇన్ ఇండియా, అరేంజ్ దెమ్ ఇన్ ది క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఫౌండేషన్. ఏఐసిటి, ఎన్సిఈఆర్టి, ఎన్ఐఈపిఏ అండ్ ఎస్సిఈఆర్టి న్యూఢిల్లీ, యూజీసీ మాట. ఈ మాట మొత్తం వీటిని ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ బేస్ చేసుకొని ఆర్డర్లో చేయమన్నాడు. దీంట్లో మనకి 108 సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఫస్ట్ డి వచ్చేసి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, అది వచ్చి 1988. అంటే రివర్స్ క్రానిక్ లార్జర్ కాబట్టి ఫస్ట్ కొత్తది వస్తుంది, లాస్ట్ పాతది వస్తుంది. రివర్స్ క్రానాలజికల్ ఆర్డర్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి డి అంటే అది కొత్తది అన్నమాట. తర్వాత వచ్చేసి సి వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 1962. తర్వాత వచ్చి బి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 1961 అన్నమాట. తర్వాత వచ్చి ఈ వచ్చి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ 1953. యాక్చువల్గా యాక్ట్ వచ్చింది 1956 అన్నమాట, యూజీసీ యాక్ట్. ఇక్కడ మనకి లాస్ట్ వన్ వచ్చేసి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ 1945. ఇది రివర్స్ క్రానాలజికల్ ఆర్డర్. 128 వచ్చి 2 వచ్చి రైట్ ఆన్సర్. 129 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ limitation of chain indexing. Chain indexing depends only on the class number. Only last link is a specific false unshort link.
ఇట్ ప్రొవైడ్స్ ఆల్టర్నేట్ అప్రోచ్ టు ది క్లాసిఫైడ్ ఫైల్ త్రూ ది రివర్స్ రెండరింగ్. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. నాట్ ఏ లిమిటేషన్ ఆఫ్ ది చైన్ ఇండెక్స్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ఆల్టర్నేటివ్ అప్రోచ్ టు ది క్లాసిఫైడ్ ఫైల్ త్రూ ది రివర్స్ రెండరింగ్. సో ది లాస్ట్ వన్ నాట్ ఏ లిమిట్ ఫర్ చైన్ ఇండెక్సింగ్. కొద్దిగా అన్నమాట. 130. Preliminary part of the research report may not be included. Table of content, list of tables, preface, importance of problem under the investigation. సో దీంట్లో ఫోర్త్ వన్ ఇచ్చాడు. యాక్చువల్గా ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాబ్లం అండర్ ది ఇన్వెస్టిగేషన్ కూడా ఇంపార్టెంటే, అది కూడా ప్రైమరీ పార్టే. యాక్చువల్గా ఇంపార్టెంట్ లేకపోతే ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సో ఇక్కడ ఉన్న వాటిల్లో మనకి అది ప్రైమరీ ఇంపార్టెంట్ కాదనేది ఈ 3తో పోలిస్తే అనేది వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ ఇక్కడ. 131. ది వర్డ్ డేటా వాజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ డాష్ వర్డ్, గ్రీక్ వర్డ్, లాటిన్, స్పానిష్ అండ్ పర్షియన్. దాంట్లో ఇది లాటిన్ వర్డ్ డేటా. డేటా అనేది ప్లోరల్, డేటమ్ అనేది సింగులర్ అనమాట. యాక్చువల్గా మన సింగులర్గానే డేటా వాడతాము, కానీ ఆ డేటమ్ అనేది సింగులర్, డేటా అనేది ప్లోరల్. ఇది లాటిన్ నుంచి వచ్చింది అన్నమాట. సో ఇక్కడ సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 132 చూడండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ రోమియో ఇన్ షెర్పా రోమియో? దాంట్లో రికార్డ్ ఆఫ్ మాస్టర్ ఫైల్ ఆఫ్ ది ఓపెన్ ఆర్కైవ్స్, రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మెటాడేటా ఫైల్ ఫర్ ఓపెన్ ఆర్కైవింగ్, రికార్డ్ మెటాడేటా ఫర్ ఓపెన్ ఆర్కైవింగ్, రైట్స్ మెటాడేటా ఫర్ ఓపెన్ ఆర్కైవింగ్. దాంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. రైట్స్ మెటాడేటా ఫర్ ఓపెన్ ఆర్కైవింగ్. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 132. 133. Probability distribution of all the possibility means of the random sampling of a given sample size. Refer to simple distribution of mean, distribution of sample, distribution of population, probability distribution of sample. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్, ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 134 చూడండి. ఆ కాన్సెప్ట్ ఇచ్చాడు, మెథడే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ టూల్స్ అన్నాడు, ఫార్ ఎండ్ ఆఫ్ ది లైబ్రరీ అన్నాడు, ఏజెన్సీ మెథడ్ అన్నాడు, జాన్ కాటన్ అని ఇచ్చాడు. ఇటు సైడ్ బుక్ రిపేర్ అండ్ బైండింగ్, డిజిటైజేషన్ ల్యాబ్, కెఫెటేరియా ఇచ్చాడు. తర్వాత డైరెక్ట్ పర్చేజ్ ఆఫ్ పీరియాడికల్స్ ఇచ్చాడు, న్యూయార్క్ క్యాచింగ్ సిస్టమ్, పెట్టారు, అనాలిసిస్ చార్ట్స్ ఇచ్చాడు. సో దీంట్లో 34 వచ్చి 3 వచ్చి రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్కి ఫోర్త్ వన్ రైట్, సెకండ్ బీకి వచ్చేసి 1, సికి వచ్చేసి 2, డీకి వచ్చేసి 3. సో ఇక్కడ థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 35 చూడండి. సైక్లిక్ రీకరెన్స్ of fundamental categories in the facet analysis of the subject is called levels, rounds, divisors, isolates. దీంట్లో 135 వచ్చేసి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. రౌండ్స్ వచ్చేసి రైట్ ఆన్సర్. 136 చూడండి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ పర్పసెస్ ఇక్కడ చూడండి. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, స్మాల్ ఎంటర్ప్రైనర్స్. ఇది డిపార్ట్మెంట్స్. పర్పస్ వచ్చేసి రిసీవింగ్ ది అప్లికేషన్ ఆఫ్ ద మేజర్ అసిస్టెంట్స్, ఎగ్జామినింగ్ టెక్నికల్ ఫీజిబిలిటీ అండ్ ఎకనామిక్ వైబిలిటీ, కోఆర్డినేషన్ ఓవర్ ది పాలసీ ప్లానింగ్ అండ్ రెండరింగ్ అసిస్టెంట్స్ అడ్వైజరీ సర్వీసెస్. థర్డ్ వన్ వచ్చి ప్రొవైడింగ్ ది టెక్నో ఎకనామిక్ సర్వీస్ మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఫోర్త్ వన్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ అసిస్టెంట్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ఇది 36 సంబంధించిన పర్పస్లు, డిపార్ట్మెంట్ పర్పస్. దీనికి మనకి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. థర్డ్ వన్ వచ్చేసి ఏకి వచ్చేసి 3, అంటే స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి వచ్చేసి ఇక్కడ 3 రైట్ ఆన్సర్. దానికి ఏకి వచ్చేసి మనకి 2.
ఏకి వచ్చేసి 2 అంటే కోఆర్డినేషన్ ఓవరాల్ పాలసీ ప్లానింగ్ రెండరింగ్ అసిస్టెన్స్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ 2 మాట. తర్వాత బీక్ త్రీ ప్రొవైడింగ్ ది టెక్నో ఎకనామిక్ సర్వీస్ మేనేజ్మెంట్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ దానికి సికి వచ్చేసి 4th వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్. డీకి వచ్చేసి 1 రిసీవింగ్ ది అప్లికేషన్ ఆఫ్ మేజర్ అసిస్టెన్స్ ఎగ్జామినింగ్ టెక్నికల్ ఫీజిబిలిటీ ఎకనామిక్ వేయబిలిటీ. ఇది మాట. దీనికి 3rd వన్ రైట్ ఆన్సర్ అనమాట 136. 3rd వన్ రైట్ ఆన్సర్. 137 చూడండి. అరేంజ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ ది ఓల్డెస్ట్ టు లేటెస్ట్ ఆఫ్ దేర్ ఫస్ట్ పబ్లికేషన్. యూరోపా ఓల్డ్ బుక్ ఇయర్ బుక్, డెమోగ్రాఫ్ ఇయర్ బుక్, వరల్డ్ ఆఫ్ లెర్నింగ్, కామన్వెల్త్ యూనివర్సిటీ ఇయర్ బుక్. సో దీంట్లో ఫస్ట్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ డి కామన్వెల్త్ యూనివర్సిటీ ఇయర్ బుక్, తర్వాత వచ్చి సి వరల్డ్ ఆఫ్ లెర్నింగ్, తర్వాత బి డెమోగ్రాఫిక్ ఇయర్ బుక్, తర్వాత ఏ తర్వాత యూరోపియన్ వరల్డ్ ఇయర్ బుక్. సో ఇది రైట్ ఆన్సర్ వచ్చి సెకండ్ 137. 138 మ్యాచింగ్ ఇవన్నీ ఇవి కూడా మ్యాచింగ్ ఇచ్చాడు. ఇక్కడ సెక్షన్స్ ఇచ్చాడు. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించిన దాంట్లో 2015లో డిసిప్లిన్ సంబంధించి డిఫరెంట్ చాప్టర్స్ అన్నమాట. దాని డిస్క్రిప్షన్ ఆ చాప్టర్ ఏం డిస్క్రిప్షన్ ఇస్తుందండి. 4th చాప్టర్ వచ్చాడు. ఇక్కడ 11th, 15, 21 చాప్టర్స్ ఇచ్చాడు అనమాట. సో దాంట్లో థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ అన్నాడు, ప్రొటెక్షన్ ఆఫ్ ది యాక్షన్ టేకెన్ టు ది గుడ్ ఫెయిత్ అన్నాడు, ఆబ్లిగేషన్ ఆఫ్ అథారిటీ అన్నాడు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అన్నాడు. సో దీంట్లో మనకి 3rd వన్ రైట్ ఆన్సర్. 3rd వన్ రైట్ ఆన్సర్. దానికి ఏకి 3 అంటే 4th వన్కి ఆబ్లిగేషన్ ఆఫ్ అథారిటీ. నెక్స్ట్ బీకి 1 అంటే 11కి వచ్చేసి థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్. నెక్స్ట్ సికి 4 సికి అంటే 15 చాప్టర్కి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. నెక్స్ట్ డీకి 2 డీకి వచ్చేసి 21కి వచ్చేసి 2 దానికి ప్రొటెక్షన్ ఆఫ్ ది యాక్షన్ టేకెన్ ఇన్ ది గుడ్ ఫెయిత్. సో ఇక్కడ 3rd వన్ రైట్ ఆన్సర్ 138. 139 అరేంజ్ ది టైపికల్ సెక్షన్స్ ఆఫ్ ది రీసెర్చ్ పేపర్ ఇన్ లాజికల్ ఆర్డర్ అన్నాడు. బ్రీఫ్ సమ్మరీ, స్టాటిస్టికల్ అనాలిసిస్, ఏరియా ఫర్ ఫ్యూచర్ రీసెర్చ్ ప్రొసీజర్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్టడీ. ఇవి చాలాసార్లు ఇస్తుంటాడు. ఇవి నెంబర్ 3 రైట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ బ్రీఫ్ సమ్మరీ, తర్వాత ఈ ఆబ్జెక్టివ్స్, తర్వాత డి రీసెర్చ్ ప్రొసీజర్, తర్వాత బి స్టాటిస్టికల్ అనాలిసిస్, తర్వాత సి ఏరియా ఫర్ ది ఫర్దర్ రీసెర్చ్కి ఫ్యూచర్ రీసెర్చ్ అనమాట. సో 3rd వన్ రైట్ ఆన్సర్ 139. 140 in 1950s UGC established the National Information Center and Interlibrary Center to render reference and documentation service for the promoting the research in the existing institution and universities. Which of the following university had not inter-university center? వీటిలో లేనిది ఏందన్నాడు. వాటిల్లో అప్పుడు ఎస్టాబ్లిష్ చేసిందో వాటిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, మహారాజా సయాజిరావ్ యూనివర్సిటీ బరోడా, ఎస్ఎన్డిటి ఉమెన్స్ యూనివర్సిటీ బాంబే, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ. దీంట్లో 4th వన్ రైట్ ఆన్సర్. లేనిది ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ. దీంట్లో లేదు. ఇక్కడ నుంచి మనకి పారాగ్రాఫ్స్ ఇచ్చాడు. పారాగ్రాఫ్స్ చాలా ఈజీగా ఇస్తారు ఒకసారి. దీంట్లో కొంచెం ట్విస్ట్ చేసాడు. 2 పారాగ్రాఫ్లు ఇచ్చాడు అన్నమాట. 5 క్వశ్చన్స్కి 2 పారాగ్రాఫ్స్ ఇచ్చాడు. ఒక్కోసారి 1 పారాగ్రాఫ్ ఇస్తాడు. ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఇచ్చాడు. వీటిల్లో మనకి చదివి ఆన్సర్ చేయాలి. జనరల్గా ఏంటంటే క్వశ్చన్ చదివి ఆన్సర్కి పోవడం మ్యాటరు. పారాగ్రాఫ్ చదివి క్వశ్చన్కి వెళ్ళి మళ్ళీ ఆ పారాగ్రాఫ్లో రాకుండా క్వశ్చన్స్ చదివి పారాగ్రాఫ్లో ఆ కీవర్డ్స్ సెట్ చేసుకొని ఆన్సర్ చేయడం ఈజీ మెథడ్ అనమాట. అందుకని మనకి ఈ టాప్ కొంచెం ట్విస్ట్ చేసాడు. మరీ డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు, చాలాసార్లు డైరెక్ట్ క్వశ్చన్స్ పారాగ్రాఫ్లో 10 మార్కులు వస్తాయి మనకు. ఇక్కడ చూడండి, వాట్ డస్ ది ఎడేబిలిటీ సిగ్నిఫై ఫర్ ది రిటర్న్ టెక్స్ట్ అన్నాడు. దీనికి వచ్చేసి
141 వచ్చేసి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. దానికి రీడబిలిటీ signifies the easy in the reading with the which a reader can understand the written text. So second one right answer. 142 చూడండి. What are the factors to be considered for the future success of the readability to produce more readable books? సో దానికి వచ్చేసి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. మేకింగ్ ఆథర్ మోర్ అలర్ట్ టు టేక్ ప్రీ పబ్లికేషన్ readability test for their precaution and improving the accordingly. So second one right answer. 143. In which indicator of the difficulty in used a parameter in the readability measures formulas? దీంట్లో 143 వచ్చేసి ఫోర్త్ వన్ లెంగ్త్ ఆఫ్ వర్డ్ సెంటెన్స్ ఇన్ ది రిటన్ టెక్స్ట్. 144 చూడండి. Which of the following is correct when the readability formulas are arranged in the reverse chronological order of their formulas? సో దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. రివర్స్ క్రోనాలజీలో మ్యాక్ ఆస్పిరిన్ ఈఎఫ్ ప్లాన్ ఫార్ములా, ఎఫ్కే గ్రేడ్ లెవెల్ ఫార్ములా, పిఎస్కే రీడబిలిటీ ఫార్ములా, డెల్ చాల్ రీడబిలిటీ ఫార్ములా. సో థర్డ్ వన్ రైట్ ఆన్సర్ దీంట్లో. 145. Which of the following is not true in the relation to the readability of the written text? 145 వచ్చేసి 1 రైట్ ఆన్సర్. 1 వచ్చి రైట్ ఆన్సర్. అది మోస్ట్ లిటరరీ వర్క్స్ ఆఫ్ ది వెరీ హై క్వాలిటీ పాస్ ఆఫ్ రీడబిలిటీ టెక్స్ట్. సో ఇక్కడికి ఈ పారాగ్రాఫ్, తర్వాత ఇంకో పారాగ్రాఫ్ ఇచ్చాడు. మామూలుగా ఒక పారాగ్రాఫ్స్లో కొన్నిసార్లు 2 పారాగ్రాఫ్స్ కూడా ఇస్తాడు. సో ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఇచ్చాడు. 146 వచ్చి చూడండి. బుక్స్ ఇన్ విచ్ చైన్ లైబ్రరీ ఆర్ ది షెల్వ్డ్ విత్ ది చైన్స్ బికాజ్. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. రీడర్స్ ఫర్ అలౌడ్ రీడింగ్ వాల్యుబుల్ కలెక్షన్ సేఫ్ గార్డింగ్ ఫ్రమ్ ది పొటెన్షియల్ థీవ్స్. దానికోసం అన్నమాట చైన్ వేసేది. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 147 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైబ్రరీ ఈజ్ ది ఓల్డెస్ట్ చైన్డ్ బుక్ ఆఫ్ ది 8th century ఇన్ అవైలబుల్. అక్కడ 8th centuryలో నెంబర్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అప్పా మండియాన్ చైన్ లైబ్రరీ మ్యూజియం ఎరఫోర్డ్ వచ్చేసి ఫస్ట్ చైన్ లైబ్రరీ ఓల్డ్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ ఇక్కడ. 148 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చైన్ లైబ్రరీ ఈజ్ ఏ కన్సిడర్డ్ యాజ్ ది ఫస్ట్ ఇంగ్లీష్ పబ్లిక్ లైబ్రరీ. సో దాంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఫ్రాన్సిస్ ట్రిడ్జ్ చైన్ లైబ్రరీ గ్రంథం వచ్చేసి రైట్ ఆన్సర్. 149. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ దెన్ చైన్డ్ లైబ్రరీస్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ది రివర్స్ క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఫౌండేషన్. సో థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ఇక్కడ. మార్ష్ లైబ్రరీ, హేర్ఫోర్డ్ క్యాథడ్రల్ లైబ్రరీ, ఫ్రాన్సిస్ ట్రిగ్గా చైన్ లైబ్రరీ, చర్చ్ ఆఫ్ సెయింట్ వల్పూర్గా లైబ్రరీ, బిబ్లియోథెకా మలెస్టియానా చైన్ లైబ్రరీ. సో ఇక్కడ థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 150. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ చైన్ లైబ్రరీ ఇన్ యూరప్. సో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. బిబ్లియోథెకా మలెస్టియానా కేజీనాలో ఇది ఓల్డెస్ట్ లైబ్రరీ ఇన్ యూరప్. సో ఇక్కడికి 150 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయింది. సో టోటల్గా 100 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఈ 4 పార్ట్స్లో. ఇది మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ సంబంధించి. థ్యాంక్ యూ.